చూడండి, ఎప్పుడు ఎండలోనే కూర్చోవాలా. నా బొమ్మ కనబడుతుంది కదా, ఇగో ఎండ. ఎంత ఎండ ఉందో ఈ మెట్ల మీద. ఎప్పుడు ఎండ కూర్చోవడమే. ఎండ కూర్చుంటే కాలు చేతులు లాక్కొస్తా ఉంటాయి. ఎండ కూర్చోపోతే ఒకలాగైద్ది. ఎండ కూర్చుంటే తడంతా పోయి అప్పుడు మామూలుగా ఉంటా. ఏదైనా చల్లనీళ్ళలో పని చేసినా కూర్చున్నా కూడా చల్లనీళ్ళల్లో తట్టుకోలేను. ఇట్లుంటుంది బాధ. కాళ్ళు ఏమో లాగుతూ ఉంటాయి పొద్దాక. ఎప్పుడు ఎండకు కూర్చోడమే అలాగుంటుంది నా పరిస్థితి. ఏం అర్థం కావట్లేదు. బాధలన్నీ తప్పిస్తారని ఆశతో చూస్తున్నాను. అన్నం తినలేకపోతున్నా. ఈ మధ్య మరి ఎక్కువైపోతుంది నాలో బాధ. కళ్ళన్నీ మూసుకొచ్చినట్టయి, కళ్ళు మంటలు వస్తున్నాయి, మతిమరుపు వస్తుంది, బాగా కాలు చేతులు బిక్కొస్తున్నాయి. చచ్చిపోతేనేమని భయం బాగేస్తుంది. ఏం అర్థం కావట్లేదు. ఏసే నన్ను రక్షించాలి. మా అమ్మ బాధ, మా పిల్లల బాధ చూడలేకపోతున్నా. నీకు ఏమైందని అందరూ అడుగుతాను, బక్కగా అవుతాను ఏందని. మరి నాకేం అర్థం కావట్లేదు. ఎండకు కూర్చొని ఇట్ట చెమటలు వస్తే కానీ హాయిగా ఉంటుంది. లేకపోతే కాలు చేతులు కొత్త ఉంటాయి, చెమటలు పడుతున్నాయి. ఊరికే రోజు ఎండకు కూర్చోడమే. ఇట్లా పెట్ల కాడ ఊరికే ఎండకు కూర్చుంటూ ఉండాలి. ఎవరితో ఒకలాగైతే ఉంటుంది. నా పరిస్థితి నాకే చాలా బాధ ఉంది. ఎప్పుడు చచ్చిపోవాలనిపిస్తూ ఉంటుంది, బతకాలనిపించదు. ఒంట్లో ఏమవుతుందో అసలు అర్థం కావట్లేదు.